హాయ్. మనం ఒక ప్రోజ్ లెసన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంటర్మీడియట్లో వస్తుంది ఇది అనుకున్నాము. ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్. దాని కంటిన్యూషన్ ఈ వీడియో. లాస్ట్ వీడియోలో మనం లెసన్ పేరు, రైటర్ పేరు, అబౌట్ ద ఆథర్ రైటర్ గురించి, అండ్ ఈ లెసన్లో దేని గురించి మాట్లాడుతున్నారు అని ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాము. ఇది ఫస్ట్ పర్సన్ నెరేషన్గా ఉంటుంది అని అనుకున్నాం. ఫస్ట్ పర్సన్ నెరేషన్ అంటే ఐ అని చెప్తారు. ఆయన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తున్నాడు, ఐ అని చెప్తాడు. ఐ అంటే నేను అని చెప్తాడు అనమాట. నేను అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అది ఫస్ట్ పర్సన్ నెరేషన్ అంటారు. అదేం చెప్తున్నారు చూద్దాం. More and more, as I near the end of my career as a heart surgeon, my thoughts have turned to the consideration of why people should suffer. Suffering seems so cruelly prevalent in the world today. Do you know that of the 125 million children born this year, 12 million are unlikely to reach the age of 1, and another 6 million will die before the age of 5? And of the rest, many will end up as mental or physical cripples. డాక్టర్ గారు చెప్తున్నారు, తన కెరీర్ హార్ట్ సర్జన్గా కొనసాగింది. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద కెరీర్ వచ్చినప్పుడు ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా ఎందుకు ప్రజలు సఫర్ అవుతూ ఉంటారు, జనానికి ఎందుకు సమస్యలు ఉన్నాయి, పాపం పీపుల్ ఎందుకు, దేవుడు ఎందుకు ఇలాగా సమస్యలు ఇస్తున్నాడు మనుషులకి అని అనిపిస్తుంటాడు. ఈ సమస్యల వల్ల మానసికంగా కృంగిపోతుంటారు మనుషులు. హెల్త్ పడింది అనుకోండి, మానసికంగా కృంగిపోతూ ఉంటాడు. తెగేటప్పుడు తెలుసు దారం విలువ అని అంటారు సినిమాల డైలాగ్ అనమాట. అప్పుడు ఆ జ్వరం వచ్చినప్పుడు లేదా హెల్త్ పాడినప్పుడు మనకి జీవితం విలువ తెలిసి వస్తూ ఉంటుంది. అరే ఎంత చక్కగా ఉండేది నా లైఫ్, ఏంటి లైఫ్ అని చెప్పి బాధపడుతుంటారు అనమాట. ప్రపంచంలో ఇవి ఎక్కువగా ఈ రోజుల్లో ఈ సఫరింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మిగిలిన నరకంతో పోల్చుకుంటే ఈ బాధ ఎక్కువ. ఎంత సమస్యలు, ప్రాబ్లమ్స్, ఈ సమస్యలన్నీ కూడా చాలా టార్చర్ మనిషికి. సంవత్సరానికి ప్రపంచంలో 125 మిలియన్ చిల్డ్రన్ పుడితే 125 మిలియన్ అంటే 10 lakhs. ఓకే, 125 మిలియన్ చిల్డ్రన్ పుడితే సంవత్సరానికి, వాటిలో 12 మిలియన్ అంటే 125 మంది అనుకుందాము. 125 పిల్లలు పుడితే 12 మంది 5 ఏళ్ళు రాకముందు చనిపోతున్నారు. ఒక్క సంవత్సరం రాకముందు, 5 ఏళ్ళు కాదు. సో 125 మంది పుడితే, సంవత్సరానికి 125 మంది పుడితే, సంవత్సరం లోపు వయసు వచ్చే లోపు చనిపోయే వాళ్ళు 12 మంది ఉన్నారు. 125 మందిలో 12 మంది పిల్లలు 1 year వయసులోపు చనిపోతున్నారు. 6 5 ఏళ్లలోపు చనిపోతున్నారు. అండ్ మిగిలిన వాళ్ళలో లైఫ్ లాంగ్లో మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ బాధపడుతున్నారు. మెంటల్గా డిసేబిలిటీ రావడము, అంటే వికలాంగులు అవడము, లేదా ఫిజికల్గా వికలాంగులు అవడం జరుగుతుంది చాలామంది. సో 110 మంది పుడితే సంవత్సరానికి, వాళ్ళలో 12 మంది సంవత్సరంలోపు చనిపోతున్నారు. ఒక 6 5 ఏళ్ళలోపు చనిపోతున్నారు. ఆ బతికున్న వాళ్ళు కూడా చాలామంది శారీరకమైన ఇబ్బందులతో లేదా మెంటల్ డిజబిలిటీతో బతకడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఈయన ఆలోచిస్తున్నాడు డాక్టర్ బెర్నార్డ్ గారు. మై గ్లూమీ థాట్స్ ప్రాబబ్లీ స్టెమ్ ఫ్రమ్ ఎన్ యాక్సిడెంట్ ఐ హ్యాడ్ ఫ్యూ ఇయర్స్ ఎగో. ఈ ఆలోచనలన్నీ కూడా ఈయనకి అసలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఈయన ఒక యాక్సిడెంట్ జరిగింది ఈయనకి. దాని గురించి ఆలోచిస్తున్నాడు ఇప్పుడు.
దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆలోచనలన్నీ కూడా వచ్చాయండి. అసలు మనిషికి సమస్యలు ఎందుకు రావాలి అని. డాక్టర్ ఉన్నప్పుడు ఆయనకు తెలియలా పేషెంట్స్ యొక్క ఇబ్బంది ఏంటనేది. ఈయన పేషెంట్గా మనప్పుడు అర్థమైంది అంటున్నాడు. డాక్టర్ ఉన్నప్పుడు తెలియలా కాదు, డాక్టర్ ఉన్నప్పుడు ఈయన గమనించాడు అసలు ఎంత సఫర్ అవుతున్నారు. కట్టేటప్పుడు వాళ్ళకి పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ డాక్టర్స్ దగ్గర నుండి చూస్తారు. దేవుడు ఏంటి వీళ్ళకి ఇలాంటి కష్టం ఇచ్చామనిపిస్తుంటుంది. సో పేషెంట్స్కి ఇబ్బంది వస్తేనే తట్టుకోలేము మనం. అలాంటిది నాకు ఇబ్బంది రావడం ఏంటని చెప్పి ఆయన బాధపడేవాడు. ఈ ఆలోచనలు ఈయనకి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే, ఈయనకి కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల ఆ యాక్సిడెంట్ విషయం గుర్తొచ్చి ఇవన్నీ ఈయనకి గుర్తు చేసుకున్నాడు అనమాట. 1 minute I was crossing the street with my wife after a lovely meal together, and the next minute a car hit me and knocked me into my wife. She was thrown into the other lane and struck by a car coming from the opposite direction. ఒకసారి ఈయన భార్య ఒక రెస్టారెంట్లో భోజనం చేసి రోడ్డు దాటుతున్నారు. ఒక చిన్న స్ట్రీట్ దాటుతున్నప్పుడు ఏమైందంటే సడన్గా ఒక కారు ఈయన హిట్ చేసింది, ఈయన డాష్ ఇచ్చింది. ఈయన వెళ్ళి వాళ్ళ మిస్సెస్ మీద ఒక్కసారిగా పడ్డాడు. ఆ ఫోర్స్కి ఆవిడ ఏం చేసిందంటే రోడ్డుకి అవతల పడింది. అంటే ఒక రోడ్డు మీద ఒకవైపు ఇటు నుండి వెళ్ళే వాహనాలు, ఒకవైపు అటు నుండి వచ్చే వాహనాలు ఉంటాయి. అంటే డివైడర్ ఉన్నా లేకపోయినా సరే వెహికల్స్ అయితే అలాగే ఉంటాయి కదా. ఒక కారు వచ్చి ఈయన్ని హిట్ చేసింది, నాక్ చేసింది, గుద్దింది అనమాట. ఈ ఫోర్స్కి ఈయన ఏం చేశాడంటే వాళ్ళ భార్య మీద పడ్డాడు. ఆవిడ ఎగిరి రోడ్డుకి అవతల పడ్డారు. అట్టుండి వస్తున్న ఒక కారు ఆవిడని గుద్దేసింది. During the next few days in the hospital, I experienced not only agony and fear but also anger. I could not understand why my wife and I had to suffer. I had 11 broken ribs and a perforated lung. My wife had a badly fractured shoulder. Over and over, I asked myself, why should this happen to us? I had work to do. After all, there were patients waiting for me to operate on them. My wife had a young baby who needed her care. ఇది జరిగిన తర్వాత పాపం హాస్పిటల్లో ఉన్నారు కొద్ది రోజులు. ఈయన చాలా మానసిక వేదన అనిపించాడు, భయపడ్డాడు, కోపం వచ్చేసింది. ఇంక జీవితం మీద, దేవుడి మీద కోపం వచ్చేసింది అనమాట. ఎందుకు ఇలా జరిగింది? నేను నా భార్య ఏం చేసాం? మాకెందుకు కష్టం? ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు బాధపడుతున్నాను అని చెప్పి ఆలోచించాడు. ఏమైంది యాక్సిడెంట్లో? ఏంటంటే ఈయన 11 రిబ్స్ అని తెలుసు కదా, పక్కెట్ ఎముకలు ఉంటాయి కదా, ఆ రిబ్స్ 11 రిబ్స్ కట్టిపోయినాయి. 11 రిబ్స్ విరిగిపోయినాయి. అండ్ లంగ్స్కి హోల్స్ పడినాయి. డాక్టర్ గారికి భార్యకి ఏం జరిగిందంటే షోల్డర్ ఫ్రాక్చర్ అయిపోయింది. చాలా సివియర్గా యాక్సిడెంట్ జరిగింది అనమాట. షోల్డర్స్ కూడా బాగా దెబ్బ తగింది, ఫ్రాక్చర్ అయిపోయినాయి. సో ఎందుకు జరగాలి? నా కోసం చాలామంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. నేను ఆపరేట్ చేయాలి, వాళ్ళకి ఆపరేషన్ చేయాలి. హార్ట్ ప్రాబ్లమ్స్, వాళ్ళందరి జీవితాలు మీద ఆధారపడి ఉన్నాయి. నాకు చిన్న పాప ఉంది, చిన్న బేబీ ఉంది. నా వైఫ్ ఆ బేబీని చూసుకోవాలి. ఏంటి మాకు ఈ స్థితి అని చెప్పి ఆయనకి మానసికంగా చాలా వేదన అనిపించాడు. మానసికంగా కోపం వచ్చేసింది ఆయనకి. అండ్ అట్ ద సేమ్ టైం భయం వేసింది అనమాట. బతికేంటి ఇలా అయిపోయింది అని చెప్పి. మై ఫాదర్ హ్యాడ్ హీ స్టిల్ బీన్ అలైవ్ వుడ్ హ్యావ్ సెడ్, మై సన్, ఇట్ ఈస్ గాడ్స్ విల్. దట్స్ ద వే గాడ్ టెస్ట్స్ యూ. సఫరింగ్ ఎనేబుల్స్ యూ, makes you a better person. But as a doctor, I see nothing noble in a patient thrashing around in a sweat-soaked bed, mind clouded in agony. Nor can I see any nobility in the crying of a lonely child in a ward at night. వీళ్ళ ఫాదర్ అయితే బతికుంటే ఏమనేవాళ్ళు అని గుర్తు చేసుకున్నాడు. ఈయన ఫాదర్ ఒక పాస్టర్. ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఆయన చెప్పేవాడంట, మై సన్, మన కష్టాలు అంటే దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నాడు. దేవుడికి
ఇలా ఇలా చేయడం ఇష్టం. దట్ ఈస్ ద వే గాడ్ టెస్ట్స్ యూ. మనల్ని టెస్ట్ చేసే మార్గం అది. ఆయనకి కష్టపెట్టి చూస్తాడు, వీడేంటి ఎలా ఉంటాడు కష్టాల్లో వీడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని టెస్ట్ చేయడానికి దేవుడు ఇలా చేశాడు. ఇలాంటి ఇబ్బందులు రావడం వల్ల మనం ఇంకా స్ట్రాంగ్గా తయారవుతాము అని అనేవాడు వాళ్ళ ఫాదర్, పాస్టర్ గారు. యాజ్ ఎ డాక్టర్ ఈయన మాత్రం ఆ పేషెంట్స్ని చూస్తున్నప్పుడు ఈ కష్టాలు పిల్లలకి అవసరమా, ఈ కష్టాలు ఈ పేషెంట్స్కి అవసరమా, దీని నుండి వాళ్ళు ఏం స్ట్రాంగ్గా తయారవుతారు? ఎవ్వరు ఉండరు పేషెంట్ చుట్టుపక్కల, ఒంటరిగా వార్డులో పడిపోయి ఉంటాడు, రాత్రంతా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఓకే, ఇంకా చెమట కంపు వస్తుంటుంది, ఆ బెడ్లో మెడిసిన్ కంపు వస్తుంటుంది. సో ఈ కష్టాలు దేవుడు ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటాడు అనమాట. I had my first introduction to the suffering of children when I was a little boy. One day my father showed me a half-eaten moldy biscuit with 2 tiny tooth marks in it, and he told me about my brother, who had died several years earlier. He told me about the sufferings of this child who had been born with an abnormal heart. If he had been born today, probably someone could have corrected that heart problem, but in those days they did not have sophisticated heart surgery. And this moldy biscuit was the last biscuit my father had eaten before his death. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈయన చాలామంది బాధపడి చూశాడు. ఈయన లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇతను చిన్నప్పుడు వీళ్ళ ఫాదర్ ఏం చేశారంటే ఒక బిస్కెట్ చూపించాడు. సగం తినేసి ఉంది, ఒక బిస్కెట్ సగం తినుంది, దాని మీద పళ్ళ గుర్తుంది అనమాట, కట్టెలా కొరికినట్టుగా ఒక బిస్కెట్ పళ్ళ గుర్తుంది దాని మీద. ఆ బిస్కెట్ ఒకటి చూపించాడు డాక్టర్ గారికి, తన కొడుకు అనమాట. చూపించి ఆయన చెప్పాడు, ఇది మీ బ్రదర్ తిన్న లాస్ట్ బిస్కెట్ ఇది. మా బ్రదర్ ఎలా చనిపోయాడు అని అంటే, చాలా ఏళ్ల క్రితమే 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాడు చనిపోయాడు హార్ట్ ప్రాబ్లం వల్ల. హార్ట్ ప్రాబ్లం అంటే పుట్టడమే హార్ట్ ప్రాబ్లం ఉంది అతనికి, 5 ఏళ్ల వయసు అతను చనిపోయాడు. ఈరోజు ఉన్నట్లయితే టెక్నాలజీ పెరిగింది, డాక్టర్స్ ఏదో ట్రై చేసి అతను కాపాడేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో హార్ట్ ప్రాబ్లం వస్తే కాపాడే డాక్టర్స్ లేరు. ఏ రోజుల్లో అంటే ఈయనే డాక్టర్ అయ్యాడు, ఇజంట్ ఇట్? ఈయనే చక్కగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో అయితే బతికించుకునే వాళ్ళం మేము. సో అతను తిన్న లాస్ట్ బిస్కెట్ దాన్ని దాచుకున్నాడు తండ్రి, అది చూపించాడంట. సో అప్పటి నుండి ఈయనకి ఆ మానసికంగా, ఆ మెంటల్గా వేదన అనేది ఉండింది. ఎందుకు ప్రజలకి, జనానికి, మనుషులకి ఈ వేదన ఉంటుంది అని చెప్పి ఆయన అనుకునేవాడు. యాజ్ ఎ డాక్టర్, I have always found the suffering of children particularly heartbreaking, especially because of their total trust in doctors and nurses. ఈయన డాక్టర్గా పనిచేసిన చోట కూడా చాలామంది పిల్లల యొక్క బాధల్ని దగ్గర నుండి చూశాడు. పర్టికులర్గా హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్స్ ఉండేవన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే టోటల్గా డాక్టర్స్ అండ్ నర్సులు నమ్మేస్తారు. ఈ డాక్టర్ గారి దగ్గర ఉంటే మనం సేఫ్గా ఉంటాము, ఈ డాక్టర్ గారి దగ్గర ఉంటే మనం బతుకుతాము అని గుడ్డిగా నమ్మేస్తాం మనం. నేను అదే ఫీల్ అవుతాను, వీళ్ళందరూ నన్ను అంతగా నమ్మేస్తున్నారు, నేను వాళ్ళని బతికించేస్తాను అనుకుంటున్నారు. దే బిలీవ్ యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ దెమ్, ఇఫ్ యూ కాంట్ దే యాక్సెప్ట్ దేర్ ఫేట్. మనల్ని వాళ్ళు బతికిస్తారు అని చెప్పి డాక్టర్స్ మీద నమ్మకం పెట్టేస్తారు. ఓకే, ఒకవేళ ఏదైనా జరిగితే, ఆపరేషన్ ఫెయిల్ అయితే మన తలరాత అంతే అనుకుంటారు తప్పితే డాక్టర్స్ని బ్లేమ్ చేయరు. దేవుడు సరిగ్గా చూడలేదు అని చెప్పి తలరాతని సర్ది పెట్టుకుంటూ తప్పితే డాక్టర్స్ని పాపం, డాక్టర్స్ వాళ్ళు ఇలా జరిగేదని చెప్పి బ్లేమ్ చేయరు. పేషెంట్స్ అంత గుడ్డిగా నమ్ముతారు డాక్టర్స్ని అని చెప్తున్నారు. దే గో త్రూ మెటిలేటింగ్ సర్జరీ అండ్ ఆఫ్టర్వర్డ్స్ దే డోంట్ కంప్లైన్. సో ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళు మా మీద ఎలాంటి కంప్లైంట్ చేయరు అంటున్నాడు. One morning several years ago, I witnessed that I called the Grand Prix of Cape Town's Red Cross Children's Hospital. It opened my eyes to the fact that I was missing something in all my thinking about suffering, something basic that was full of solace for me. ఈయన కేప్ టౌన్లో రెడ్ క్రాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు అక్కడ ఒక సంఘటన చూశాడు ఈయన.
ఇప్పటికీ ఆ సంఘటన నిన్న గ్రాండ్ ప్రీ అని పిలుస్తూ ఉంటాడు. గ్రాండ్ ప్రీ అంటే అదొక రేస్ అని పిలుచుకుంటుంటాడు. అది ఈయన ఐ ఓపెనర్. అంటే అది చూసిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాడు దాని నుండి. ఆ సంఘటన జరిగింది. అది చూసిన తర్వాత నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను నా ఆలోచనలు మార్చుకున్నాను. నా అభిప్రాయాలు మారాయి. బాధల గురించి చాలా మానసికంగా ప్రశాంతత లభించింది అని చెప్తున్నారు. ఆ సంఘటన ఏంటి అనేది మనం తర్వాత క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ అండ్ జై భారత్.